టపా 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 బాధేశాను అనుకో. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళకి తీసుకెళ్లి లవ్లీ. ఆ టెక్నిక్ ఏదో నాకు కూడా నేర్పకూడదురా. జస్ట్ ఆ ముగ్గురు అమ్మాయిల మీద నేను కూడా ట్రై చేస్తాను. చూస్తుండు. కాదురా, ఆ నగలు అవన్నీ ఆర్డర్ చేసావు బాగానే ఉంది, కానీ ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళకి నచ్చేలేదో తెలుస్తుంది కదా. ఏమిట్రా ఆ ఎదురుగా ఎవరు వస్తారో చూడు. గోపాలరావు. అది సరేరా, ఆ పక్కన సూట్ వేసుకున్నాను మా నాన్న. మీ నాన్న అయితే పరిచయం చేయరా. గుర్తుతా బెదవా, నేను ఊళ్ళో లేను కదరా. నువ్వు ఊళ్ళో లేవు కదా, ఇప్పుడు ఎలా పరిగెత్తు పరిగెత్తు. పరిగెత్తే అనుమానం వస్తుందిరా. అయ్యి బాబు వచ్చేస్తున్నా. చూడు, ఈ పక్కన ఏదో ఆఫీస్ కనిపిస్తుంది. దూరు దూరు దూరు. అలాగే వాళ్ళు వెళ్ళింది రాసులు. బయట ఆ తెల్ల స్కూటర్ ఎవరిదండి? అదేనండి. వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారండి. అయితే ఇక్కడ కూర్చోండి, మళ్ళీ వస్తాం. ఏమయ్యా సుబ్బారావు, కుటుంబ నియంత్రణ ఆఫీస్ దగ్గర నిలబడ్డావు. పిల్లలు పట్టుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నావా? నీకు ఇంకా పెళ్ళే కాలేదు కదటయ్యా. అవును కాలేదండి. రై, ఇతను సుబ్బారావు అని టైలర్, మన సూర్యం ఫ్రెండ్. నెంబర్ 9 నెంబర్ 9 నెంబర్ 9 ఎవరు లేరంటయ్యా, పలకడం లేదు. ఏమండి, మీదేనండి 9. పిలుస్తున్నారు వెళ్ళండి. నన్నా మిమ్మల్నేనండి ఎందుకయ్యా? పిలుస్తున్నారు వెళ్ళండి. వస్తున్నా వస్తున్నా. ఫైన్ ఫైన్, రండి రండి. దేశ సౌభాగ్యానికి 2 లేక 3 నిమిషాలు. కమాన్, నో ఫియర్. కాఫీ తాగినంత టైం పట్టదు. దేనికండి? జోకేసావా? వద్దు, జోకు నేనేస్తాను. నువ్వు నవ్వుతూ వచ్చి హాయిగా పడుతు. లోపలికి వస్తావా, బయటికి వెళ్తావా? లోపలికి వస్తాను. అయితే పద. 2 నిమిషాలు. త్వరగా ప్యాంట్ ఇప్పండి. ఎందుకండి ప్యాంట్ ఇప్పడం? పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్. అమ్మో, నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. వాట్? నీకు ఇంకా పెళ్లి కాలేదు సార్. మరైతే నీ పేరు? సూర్యం, ఐ మీన్ చంద్రుడు సార్. నీ పేరు భరద్వాజ్ కదా? భరద్వాజ కాదు, భగీరథుడు కాదు. నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. అయితే చీటీ తీసుకొని లోపలికి ఎందుకు వచ్చావు? బయట ఎవరన్నా తప్పించుకుందాం, లోపలికి వస్తే ఈ చీటీ చేతులు పెట్టారండి. అయితే భరద్వాజ పారిపోయాడనమాట. ఎలా భీముడు, ఇలా కేసులు పారిపోయాయంటే నీకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సార్ నేను వెళ్ళదు సార్. మీకు ఒక క్షణం ఇక్కడ ఉన్నారంటే మీకు తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. నా మూడు అలా ఉంది. నెక్స్ట్